లోకేష్ పవన్ కళ్యాణ్తో కంపేర్ చేస్తే పవన్ కళ్యాణ్ స్టార్డమ్ ముందు లోకేష్ నిలబెడితే అది బాహుబలికి 5D సినిమాకి మధ్యలో ఉంటుంది ఆ ఫైట్. అది ఒక పాయింట్. ఓకే రెండోది పవన్ కళ్యాణ్ ఇన్కన్సిస్టెన్సీ అని పక్కన పెడితే ద ఫోర్స్ ఆఫ్ హిస్ పర్సనాలిటీ ఈజ్ మచ్ మోర్ స్ట్రాంగర్. ఓకే అది సో ఇప్పుడు నాకు అంటే ఇలాంటి డీటెయిల్స్ తన దగ్గర డబ్బు ఉందా, క్యాండిడేట్ ఉందా, అయినా నాకు ఆ డీటెయిల్స్ తెలియదు. ఐ డోంట్ వాంట్ టు నో ఆల్సో. ఓన్లీ మై కమెంట్ ఆన్ హిస్ పర్సనల్ కరిష్మా ఈజ్ ఫార్ బిగ్గర్ దెన్ సిబిఎన్ అండ్ ఎంటైర్ టీడీపీ పుట్ టుగెదర్. ఓకే అండ్ ఐ బిలీవ్ హీ హ్యాస్ పొలిటికల్ గా కూడా అంటారు. పొలిటికల్ గా నేను చెప్పేది నా బిలీఫ్ అది. ఓకే ఎందుకంటే కరిష్మా బేసిక్ ఎవరెన్చువల్. ఇప్పుడు ఒక పాయింట్, ఎస్ మన జనసేన ఓడిపోయింది, కానీ ద పాయింట్ ఈజ్ ఇవాళ కళ్యాణ్ జగన్ గారి మీద నెగిటివ్ ఉంది అని నమ్ముతున్నాడు కదా, అందుకనే అంత మాట్లాడుతున్నాడు కదా. ప్రజల్లో ఉందని, ప్రజల్లో ఉందని తను ఎంత నమ్మకపోతే తను అలా మాట్లాడతాడు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ హిస్ పర్సనల్ థింగ్, బికాస్ ఈ సేయింగ్ దట్ ఫర్ ద పబ్లిక్. ఇప్పుడు ఉదాహరణకి నాకు మీరు తెలుసు అనుకోండి, మీకు ఒక పర్టికులర్ పర్సన్కి మీరు కొంచెం క్లోజ్ అనుకున్నాం, నేను మీతో అతని గురించి బ్యాడ్ ఎప్పుడు మాట్లాడతాను, మీకు కూడా అంతో కొంత బ్యాడ్ ఫీలింగ్ ఉందా బట్టే మాట్లాడతాను, లేకపోతే మాట్లాడను కదా. అప్పుడు నా వాయిస్ దాన్ని బట్టి మారుతుంది. అవును, ఇప్పుడు మీకు కూడా కొంచెం ఉంది అంటే మీరు అనుకున్నంత ఇది కాదండి అంటారు. ఎప్పుడైతే మీకు కూడా అంతే ఉందనుకున్నప్పుడు చాలా గట్టిగా అరుస్తాను నేను. దట్ ఈస్ వాట్స్ హ్యాపెనింగ్ దేర్ యాజ్ ఫార్ యాజ్ పవన్ కళ్యాణ్ ఇస్ కన్సర్న్. కీపింగ్ దట్ aside, I believe he has a far bigger chance of winning if he comes solo. అది నా బిలీఫ్ అది. ఓకే, సో ఇప్పుడు వాళ్ళిద్దరి యొక్క కలిసి పోటీ చేస్తున్నందువల్ల, పొత్తుల వల్ల, అది పెద్ద పార్టీ కదా టీడీపీ అనేది, పెద్ద పార్టీ డైల్యూట్ అయిపోతుంది. అంటే నా ఫీలింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ డజంట్ నీడ్ ఎనీబడీ సపోర్ట్ అనేది నా బిలీఫ్. ఇది బారింగ్ దట్ క్యాండిడేట్లు ఉన్నారా, డబ్బులు ఉన్నాయా, ఆ డీటెయిల్స్ నాకు తెలియదు. ఓన్లీ ఆన్ హిస్ పర్సనల్ కరిష్మా నేను చెప్పేది అదే. సో దానికి కొనసాగింపు నేను అడుగుతుంది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ పొత్తు వల్ల రేపు పోటీ చేయాల్సి వస్తే టీడీపీకి ఎక్కువ సీట్లు ఉంటాయి, జనసేన రాజీ పడి తక్కువ సీట్లకే పరిమితం కావాల్సి వస్తుంది. సో దీనివల్ల అంటే పవన్ కళ్యాణ్ తాను స్వయంగా ఏదైతే మీరు కరిష్మా అని చెప్తున్నారో, జనాల్లో తనకున్నటువంటి కరిష్మాకి తగ్గట్టుగా తన బలాన్ని పెంచుకోకుండా తన చేతులారా తనే తగ్గించేసుకుంటున్నాడు. ఇది నేను బిలీవ్ చేస్తున్నా. ఐ బిలీవ్ దిస్ పొలిటికల్గా. ఓకే, సో అదే సమయంలో జగన్ సంగతి చూసుకుందాం. ఇప్పుడు సో ముందు ఎవరు ఊహించిన విధంగా ఆయన అన్ని సీట్లు గెలుపొందటం, టీడీపీ 23 సీట్లకే పరిమితం అవటం అనేది ఎవ్వరూ కూడా ఊహించండి. ఈవెన్ జగన్ కూడా నమ్మలేకపోయారు జనం అంత విజయాన్ని కట్టబెట్టడం అనేది. సో ఈ 5 years ఈ పీరియడ్లో మీరు ఆయన పరిపాలన చూశారు. సో మీకు ఈ వ్యూహంలో ఇది మాత్రం నాకు అసలు తెలియదండి. దానికి కారణం ఏంటంటే నేను అసలు పాలిటిక్స్ నేను ఫాలో అవును. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఆయన హైదరాబాద్ కట్టారా, సెల్ ఫోన్ ఆయనే తెచ్చారా, నిజంగా నేను అవి ఫాలో అవ్వలేదు. యూనో, సో జనరల్ పబ్లిక్ పరిపాలన అనేది ఎలా పర్సీవ్ చేస్తారు, వాళ్ళకి ఏదన్నా పథకాలు వచ్చినాయా, లేకపోతే వాళ్ళ కనీస అవసరాలు వస్తున్నాయా లేదా అనేది ఎవరెవరు ఇండియాలో ఫాలో అవుతుందో నాకు తెలియదు అబ్సల్యూట్గా. సో ఐ హావ్ నో క్లూ. నాకు వైసీపీ పార్టీ గురించి కానీ వైసీపీ పరిపాలన గురించి కానీ నాకు తెలియదు. అంటే వైఎస్ జగన్ చేసిన పనులు నాకు ఎందుకంటే నేను ఎక్స్పర్ట్ కాదు దాంట్లో, ఏం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సంక్షేమ పథకాలు ఉంటాయి, లేకపోతే అభివృద్ధి. అది ఇప్పుడు మీకు ఒక జాబ్ ఇచ్చిన తర్వాత మీకున్న రిసోర్సెస్లో ఏది మీరు ఇంపార్టెంట్, అన్నీ చేసేసి అన్నిటికీ డబ్బులు ఉంటే అందరూ చేస్తారు కదా, ఎవరైనా ఎందుకు చేయకుండా ఉంటారు. హౌ యు ఆర్ బైఫర్కేటింగ్ డిపెండ్స్ అపాన్ యువర్ ఓన్ పర్సెప్షన్ ఆఫ్ వాట్ ద ప్రాబ్లమ్ ఇస్. దాంట్లో నాకు లేదు, నేను అదేమే దాన్ని స్టడీ చేసి ఏది కరెక్ట్ ఏది కాదని విశ్లేషించి చెప్పగలిగే నాలెడ్జ్ నా దగ్గర లేదు. బట్ ఐ ట్రస్ట్ హిమ్ యాజ్ అ పర్సన్. అప్పుడు నాకు నమ్మకం ఉన్న ఒక మనిషి చేసినప్పుడు అది కరెక్ట్ ఏమో అనుకుంటా. ఐ విల్ గివ్ దట్ లాంగ్ రోప్. ఎందుకంటే నేను అదే బిజినెస్లో ఉన్నాను అనుకోండి, అప్పుడు నాకు ఎక్కువ తెలుస్తుంది కాబట్టి ఐ మైట్ హ్యావ్ ఎన్ ఒపీనియన్ ఆన్ దట్. తప్ప ఒప్ప అని అది నాకు లేదు. అంటే పొలిటికల్గా ఆయన మీద ఎలాంటి ఒపీనియన్ లేకుండా వ్యూహం అని పొలిటికల్ డిఫరెంట్ అండి. అది నేను అదే చెప్తున్నా. పొలిటికల్ అనేది
మీరు 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. పార్టీని నడపటం అదేంటి అనేది, గవర్నమెంట్గా మీరు ప్రజలకి ఏం చేస్తున్నారు అనేది 2. అవును, నాకు పార్టీ గురించి తెలియదు, గవర్నమెంట్ గురించి కూడా తెలియదు. ఓకే, వ్యక్తులుగా మాత్రం తెలుసు. ఇప్పుడు సినిమా, ఇప్పుడు నేను సినిమా డైరెక్టర్, మీరు డైరెక్టర్ కాదు. మీరు కలిసినప్పుడు మీరు ఏదో ఒపీనియన్ ఉంటుంది కదా నా మీద, ఖచ్చితంగా ఉంటుంది. నా సినిమా కొన్ని మీకు నచ్చచ్చు, కొన్ని నచ్చకపోవచ్చు, లేకపోతే ఇది అనుకోవచ్చు, అది అనుకోవచ్చు, అది నా వర్క్. అది ఆన్ ఏ పర్సనల్ లెవెల్ ఇట్ ఈస్ డిఫరెంట్, ప్రొఫెషనల్లీ వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్ డిఫరెంట్. అది నేను చెప్పేది. ఓకే, సో మళ్ళీ దానికి శపథం అని తీయాలనే ఆలోచన ఎందుకు మళ్ళీ? అది ఫస్ట్ నుంచి ఉంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి మేము ఆలోచించింది వ్యూహం అనేది వైఎస్ఆర్ గారు పోయినప్పటి నుంచి టిల్ ద ఎండ్ ఆఫ్ సెరమనీ, మన ముఖ్యమంత్రి అయ్యే వరకు, జగన్ ముఖ్యమంత్రి అయ్యే వరకు వ్యూహం. కరెక్ట్. ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమేమి జరుగుతున్నాయి అనేది చెప్పదు. ఓకే, సో కాబట్టి ఇప్పుడు ఇది కూడా సిబిఎన్ ప్రస్తుత వ్యవహారం కూడా మీరు సినిమా రిలీజ్ చేసే టైంకి ఎంతవరకు వస్తే అంతవరకు ఉంటుంది. అంటే ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది స్క్రిప్ట్ అనుకోవాలి కదా, అంతే కదా? మారదే ఉండదు. అంటే సెకండ్ పార్ట్ నేను న్యూస్ ఫాలో అవుతున్నా, న్యూస్ లోంచి తీస్తున్నా సినిమా సెకండ్ పార్ట్. ఓకే, సో అంటే మీరు అప్పుడు ఆ న్యూస్లోంచి కథ మీరు అల్లుకుంటున్నప్పుడు దానిలో ఆ సజీవత్వం అనేది ఉంటుందా? అది కూడా ఇప్పుడు న్యూస్ అనేది రిపోర్ట్ చేస్తుంది, అవును, సినిమా అనేది బిహైండ్ ద సీన్స్ క్యాప్చర్ చేస్తుంది. అది తేడా. బిహైండ్ ద సీన్స్ కూడా మీరు చెప్పొచ్చు న్యూస్ లో, కానీ మీరు క్యారెక్టర్స్ మాట్లాడుతూ ఉంటే, ఇంటరాక్ట్ అవుతుంది చూస్తే దాని ఎఫెక్ట్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. సో శపథం మీ లాస్ట్ పొలిటికల్ మూవీ అని స్టేట్మెంట్ ఇచ్చారు ఆ రోజు. దాని మీద నిలబడతాను సార్ అని చెప్పేసి అన్నారు. నిలబడతానని అంటానండి. ఇప్పుడు ఆ రోజు అనిపించింది, కానీ నా పాయింట్ ఏంటంటే మోస్ట్లీ ఇట్ విల్ బి ట్రూ. ఎందుకంటే నాకు ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ మ్యాటర్స్ పొలిటికల్ అన్ని అయిపోయినాయి. ఓకే, ఎన్టీ రామారావు వైస్ రాయ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. సో బీజం పడింది అక్కడ. కరెక్ట్. వ్యూ అనేది కూడా నాకు వైఎస్ఆర్ గారు పోయినప్పటి నుంచి ఉంది ఐడియా ఒక సినిమా చేయాలని. ఓకే, కానీ వైఎస్ఆర్ అంటే కూడా మీకు బాగా అభిమానం? నో, నాట్ రియల్. వైఎస్ఆర్ గారిని ఎప్పుడు ఫాలో అంటే ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ లో ఒక పెద్ద లీడర్ హఠాత్తుగా పోయినప్పుడు అప్పుడు ఏర్పడిన వాక్యూమ్ లోంచి ఏ శక్తులు ఎలాంటి ఎజెండాస్తో వస్తాయి అనేది నాకు ఇంట్రెస్టింగ్ పార్ట్ అక్కడ. ఓకే, సో రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర నుంచి ఒక మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్, అంటే ఎటు పొలిటికల్ సినిమాలు తర్వాత తీస్తారో లేదో తెలియదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫ్యామిలీ సినిమా అంటే ఏంటో తెలియదు ఇంతవరకు. నేను ఎన్నిసార్లు చెప్తారు కానీ, ఎందుకంటే ఫ్యామిలీలో ఉన్నోళ్ళే విలన్స్ ఉంటారు. ఫ్యామిలీలో ఉన్నోళ్ళే ఒసామా బిన్ లాదెన్ కూడా ఫ్యామిలీ ఉంది. ఓకే, ఫ్యామిలీ అనేది అదేనా, ఫ్యామిలీ అందరూ వెళ్తారు సినిమాకి, ఫ్యామిలీ సినిమా అనుకుందాం. ఫాదర్ ఏమో హీరోయిన్ నడుము చూస్తూ ఉండొచ్చు, వైఫ్ ఏమో హీరోయిన్ బట్టలు చూడొచ్చు, ఆడేమో ఎందుకు వచ్చాను ఈ సినిమా కానీ కొడుకు నిద్రపోతూ ఉండొచ్చు, మన కూతురేమో ఎవడో బాయ్ ఫ్రెండ్తో టెక్స్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఉట్టే లోపలికి వచ్చినప్పుడు బయటకు వెళ్ళేప్పుడు ఫ్యామిలీ ఉండరు, కానీ వాళ్ళందరూ ఇండివిజువల్ మెంబర్స్. లివింగ్ రూమ్ లో టీవీ చూస్తారు కానీ బెడ్రూమ్ లో ఏం చూస్తారో ఎవరికి తెలియదు కదా. అప్పుడు ఫ్యామిలీ అనేది అవుట్డేటెడ్ సిస్టమ్. అది ఓకే, మీ దృష్టిలో అవుట్డేటెడ్ సిస్టమ్. ఫ్యామిలీ అంటే మ్యాక్సిమం మీకు ఏముంటుంది అంటే, మీరు వేరే వాళ్ళు ఎవరు కేర్ చేయరు కాబట్టి మీరు రోడ్డు మీదకి వచ్చాక ఇంటికి వెళ్ళినప్పుడు మీకు పిల్లలు నా అని వచ్చి మిమ్మల్ని కౌలించుకొని నా భార్య అని చెప్పి మీ ఏదో పెద్ద ప్రాపర్టీ లాగా ఫీల్ అవుతారు ఫ్యామిలీ. అదొక్క సైకలాజికల్ ఆస్పెక్ట్ తప్పిస్తే ఫ్యామిలీ ఈజ్ అన్ అవుట్డేటెడ్ సిస్టమ్. అది సో ఒక్కసారి మనం ఫ్యామిలీస్ మీరు అన్నట్టు లేని సమాజాన్ని ఒక్కసారి ఊహించుకుంటే, ఐ థింక్ ఇట్ ఈస్ కమింగ్, ఇట్స్ ఆల్రెడీ స్టార్టెడ్. ఇప్పుడు మీరు డివోర్స్ రేట్ ఎంత ఎక్స్ట్రాడినరీ హై అయిపోయింది. ఇటలీలో ద రేట్ ఆఫ్ బర్త్ పడిపోతాను, యూరోప్ అన్నింటిలో అంతలో, యూరోప్ లో. అండ్ మనం ఇండియా చూసుకుంటే చైనా దాటిపోయాం జనాభా. అదే ఓకే, కానీ ద పాయింట్ ఈస్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అనేది డిక్లైన్ లో ఉంది. ఓకే, సో అప్పుడు ఒకవేళ మీరు అన్నట్టు ఆ డిక్లైన్ లో ఉంటే రేపు పాపులేషన్ పరిస్థితి ఎలా ఉంటుంది? అది కూడా డిక్లైన్ అవుతుంది 100%. ఎలాన్ మస్క్ ఆల్రెడీ సెడ్ ద బిగ్గెస్ట్ వరీ ఇస్ పాపులేషన్ డిక్లైన్. ఎందుకు పిల్లల్ని కనాలి అనుకోకపోవడం డిక్లైన్. అది ఇట్ ఈస్ నాట్ అబౌట్ రిలేషన్షిప్ మీకు లివ్ ఇన్ ఉండొచ్చు, క్యాజువల్ గా ఉండొచ్చు, మ్యారేజ్ ఉండొచ్చు. పిల్లలు వద్దు అనుకున్నప్పుడు దట్ ఈస్ ద డిక్లైన్ ఆఫ్ పాపులేషన్. ఇస్ నాట్ అబౌట్ పాపులేషన్. ఆ స్టేట్ వస్తుందంటారా? వచ్చేస్తుంది, ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇదివరకు అయితే 2-3 అనుకునేవాడు ఇప్పుడు సింగిల్ చైల్డ్ చాలనుకుంటున్నారు. సో రేపు పొద్దున అది కూడా
చాలు మన లైఫ్ మనం చూసుకుంటే చాలు. మన పని మనం చూసుకుందాం. మనం మళ్ళీ పిల్లలు ఎందుకు పోయిన తర్వాత ప్రపంచం ఉంటే ఏంటి, లేకపోతే నాకేంటి? అది మనకు తెలియదు కదా. నాకు ముందు ఏమేదో తెలీదు. నేను పుట్టినప్పటి నుంచి నేను చచ్చే వరకు నాకు దట్ ఈస్ ద ఓన్లీ స్లైస్ ఆఫ్ వరల్డ్ ఐ వాంట్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.